నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్. ఇవాళ మనం చాలామంది కెరియర్నే మార్చగలిగే ఒక ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. అవును, ఏకంగా 424 కౌన్సిలర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది ఖచ్చితంగా ఒక భారీ రిక్రూట్మెంట్ అనే చెప్పాలి. ఇక ఈ నోటిఫికేషన్లో అందరికీ నచ్చే విషయమేంటో తెలుసా? అసలు రాత పరీక్షే లేదు. అవును, కేవలం ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ ఆధారంగానే సెలక్షన్ ఉంటుంది. జీతం విషయం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. నెలకు బేసిక్ శాలరీ 30,000 రూపాయలతో పాటు మరో 4,000 అలవెన్స్లు కూడా ఉంటాయి. అంటే మొత్తం మీద నెలకి 34,000 రూపాయలు అందుకోవచ్చు. సరే, ఇంత మంచి అవకాశం గురించి పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ నోటిఫికేషన్ గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ముందుగా ఇది ఎందుకంత పెద్ద అవకాశమో చూద్దాం. ఆ తరువాత కౌన్సిలర్ రోల్ ఏంటి, ఎవరెవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి, ఇక చివరిగా సెలక్షన్ ప్రాసెస్ ఇంకా ముఖ్యమైన తేదీలేంటో కూడా చూద్దాం. సో ఫస్ట్ పాయింట్, అసలు ఈ 424 పోస్టులు ఎందుకంత స్పెషలో చూద్దాం. సరే, ఈ జాబ్ బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. పోస్ట్ పేరొచ్చేసి డిస్ట్రిక్ట్ కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్. పోస్టింగ్లు మన ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ ఉంటాయి. ఇది సమగ్ర శిక్ష కింద ఒక కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అన్నమాట. అన్నిటికన్నా ముఖ్యంగా అప్లికేషన్ ఫీజు అస్సల్లేదు, పూర్తిగా ఉచితం. ఓకే, జాబ్ అయితే బావుంది, కానీ ఈ ఉద్యోగంలో అసలు ఏం చెయ్యాలి? ఒక కౌన్సిలర్ బాధ్యతలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఈ ఉద్యోగం లక్ష్యం చాలా గొప్పది. స్కూల్ స్టూడెంట్స్ భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో వీళ్ళది కీలక పాత్ర. వాళ్ల చదువు, కెరీర్, అంతెందుకు వాళ్ల పర్సనల్ గ్రోత్కి కూడా సరైన గైడెన్స్ ఇవ్వడమే వీరి ముఖ్యమైన పని. వీళ్ల బాధ్యతలు చాలా ముఖ్యమైనవి. విద్యార్థుల ఇంట్రెస్ట్లేంటో అర్థం చేసుకోవడం, వాళ్ల స్ట్రెంగ్స్ ఏంటో వాళ్లకి తెలిసేలా చెయ్యడం, పేరెంట్స్ మరియు టీచర్స్తో మాట్లాడి స్టూడెంట్ డెవలప్మెంట్కి హెల్ప్ చెయ్యడం, అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్లకి కావాల్సిన మెంటల్ సపోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ వీరి పనులే. మరి ఇంత మంచి ఉద్యోగానికి ఎవరెవరో అప్లై చేసుకోవచ్చు? దీనికి కావలసిన క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఏంటో ఇప్పుడొకసారి క్లియర్గా చూద్దాం. ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్వాలిఫికేషన్స్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. సైకాలజీ, సైకియాట్రిక్, సోషల్ వర్క్ లేదా నర్సింగ్ ఇలాంటి ఫీల్డ్స్లో పీజీ చేసిన వాళ్లకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. అయితే ఎక్స్పీరియన్స్ విషయంలో ఒక చిన్న తేడా ఉంది. ఎంఏ లేదా ఎంఎస్సీ లాంటి పీజీ డిగ్రీలు ఉన్నవాళ్లకి ఎలాంటి ముందస్తు అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా నేరుగా అప్లై చేసుకోవచ్చు. కానీ డిగ్రీ లెవెల్లో అంటే బీఏ, బీఎస్సీ సైకాలజీ మాత్రమే చేసిన వాళ్లు మాత్రం కౌన్సిలింగ్లో కనీసం 2 ఏళ్ల అనుభవం చూపించాల్సి ఉంటుంది. ఇక మిగతా అర్హతల విషయానికొస్తే అభ్యర్థుల వయస్సు 45 ఏళ్లలోపు ఉండాలి. దీనికి ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ లేదు. తెలుగు భాష ఖచ్చితంగా వచ్చుండాలి. అలాగే మంచి ఇంగ్లీష్ స్కిల్స్ కూడా ఉండాలి. వీటితో పాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ లాంటివి తెలుసుండాలి. సరే, అర్హతలన్నీ ఉన్నాయని అనుకుందాం. మరి అప్లై చేయడమెలా? ప్రాసెస్ చాలా సింపుల్ అండి. మొత్తం ఆన్లైన్లోనే ఒక గూగుల్ ఫామ్ నింపితే చాలు. ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం చాలా తేలిక. ముందుగా మీ పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ ఇవ్వాలి. ఆ తర్వాత మీ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫైనల్గా కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్ నొక్కడమే. అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. మీ ఫోటో, సంతకం, లేటెస్ట్ రెజ్యూమ్ ఇంకా మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ అన్నీ తప్పనిసరి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అన్నీ కూడా పీడీఎఫ్ ఫార్మాట్లోనే ఉండాలి. ఫైల్ సైజ్ కూడా 1 MB దాటకూడదు. ఇక చివరిగా అప్లికేషన్ సబ్మిట్ చేశాక ఏమవుతుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలేంటో కూడా తెలుసుకుందాం. సెలక్షన్ ప్రాసెస్ చాలా క్లియర్గా ఉంది. ముందు వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ వాళ్లు పరిశీలించి అర్హులైన వాళ్లని షార్ట్లిస్ట్ చేస్తారు. అలా సెలెక్ట్ అయిన వాళ్లకి మాత్రమే ఇంటర్వ్యూకి పిలుపొస్తుంది. ఫైనల్గా ఆ ఇంటర్వ్యూలో చూపించిన ప్రతిభ ఆధారంగానే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి, ఇది కాంట్రాక్ట్ బేసిస్ జాబ్. ప్రస్తుతానికి ఈ కాంట్రాక్ట్ మార్చి 2026 వరకు ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థి పర్ఫార్మెన్స్, ప్రాజెక్ట్ అవసరాన్ని బట్టి దీన్ని రెన్యువల్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ తేదీలను తప్పకుండా నోట్ చేసుకోండి. వయస్సు, క్వాలిఫికేషన్స్ అన్నీ డిసెంబర్ 31, 2025 నాటికి ఉన్న వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. ఇక అప్లై చేయటానికి చివరి తేదీ జనవరి 18, 2026.
టైం దగ్గర పడుతోంది, కాబట్టి ఈ డేట్ను అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు మన ముందున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఇంత గౌరవప్రదమైన పాత్ర ఒకరి కెరీర్కు సరైన మలుపు కాగలదా? ఈ అవకాశంపై ఆలోచించి అర్హులైన వారు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం.